శనార్థులు దిల్దార్ వార్తలకి స్వాగతం. కంపెనీ పెట్టి కష్టం చేస్తే లాభాలు వస్తాయి. మరి గవర్నమెంట్ కి ఎందుకు కట్టాల ట్యాక్స్? మన కష్టానికి అదృష్టానికి లాభం వస్తే ఈ లాజిక్లు మాదిస్తావు గానీ గవర్నమెంట్లు బడ్జెట్ పద్మనాభం లెక్కలేసుకుంటున్నాయి తెలుసునా? వెనక నుంచి ఏనుగులు పోయినా ఏం కాదు గానీ ముంగట్ నుంచి చీమలు పోవద్దు. ఏ పొదుపు చేస్తే ఏమున్నదవ్వా? అయ్యో గట్లంటావు. మరి లేకపోతే ఏంది? ఇన్నొద్దులు రైలు బోగి లెక్కనే కార్లు వెనకాల కార్లు వేసుకుని వేరు లీడర్లు. ఇప్పుడు తగ్గిస్తే కాన్వాయ్ల పేరుతోటి ఇన్ని దినాలు ఎంత సొమ్ము కాలిపోయింది ఎప్పొకసారి. ఇక నువ్వు ఇచ్చులు కచ్చకాయలు ఏరగ్గాని మోడీ సార్ చెప్పిండని ఏ లీడర్ ఎట్లా పోతున్నారో చూద్దాం. పొదుపు అంటే పొదుపు చేస్తలేరు పోరు లీడర్లు. ఇన్నొద్దులు 10ల కొద్ది కార్లు వేసుకుని మీటింగ్లకు పోయిన లీడర్లు ఇప్పుడు 4 కార్ల కంటే ఎక్కువ అసలుకే వాడతలేరు. మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ సార్ అయితే ఏకంగా బండ్ల మీద వచ్చిండు. గన్మెన్లు కూడా బైక్ల మీదనే సచివాలయానికి వచ్చిర్రు. ఇక సీఎం బాబు సారు 4 అంటే 4 కార్లే వాడుతున్నాడు. అటు చిన్న సీఎం పవన్ కళ్యాణ్ సారు కూడా 4 కార్లే, మంత్రి లోకేష్ సార్ కూడా 4 కార్లే. ప్రధానమంత్రి మోడీ సార్ నుంచి రాష్ట్రాల ముఖ్యమంత్రులు, సెంటర్ మంత్రులు, ఎన్డీఏ రాష్ట్రాల ముఖ్యమైన లీడర్లంతా కాన్వాయ్ల తగ్గించుకొని పొదుపు చర్యలు పాటిస్తున్నారు. ఆంధ్రాల సర్కార్ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్ ఇచ్చే ఆలోచన చేస్తున్నారట. ఇట్లా కూడా పెట్రోల్ డీజిల్ ఆదా చేయొచ్చు. అయితే మల్లికార్జున ఖర్గే సారు కాన్వాయ్లు తగ్గించుకొని పబ్లిక్ కు మంచిగానే కలరింగ్ ఇస్తున్నారు గానీ మీరు పబ్లిక్ సొమ్మును ప్రకటనల పేరుతోటి 1000 కోట్లు మీ ప్రచారానికి వాడుకుంటున్నారు. ఇది కూడా కంట్రోల్ చేయాలి కదా అని మోడీ సార్ కు పోస్ట్ పెట్టిండు సోషల్ మీడియాలో. మొత్తానికి రేపో మాపో అన్నట్టు ఉన్నాయి పెట్రోల్ డీజిల్ రేట్లు పెంపు ముచ్చట. పబ్లిక్ ప్రభుత్వాలే బడ్జెట్ పద్మనాభం లెక్క పొదుపు మాత్రం పాటిస్తున్నాయి. మీరు కూడా జర ఖర్చు తగ్గించుకోర్రి. ఏమంటున్నాం వింటున్నారా? ఇప్పటికైనా తెలిసిరా లేదా ఈ కాంగ్రెస్ వాళ్ళు ముఖ్యమంత్రి ఎవరు అనేది? పవర్లకు వచ్చేందుకు ఎంత దంలాడినరో అంతకెక్కువ ముఖ్యమంత్రిని ఎవరిని అనేందుకు అంతకంటే ఎక్కువ దంలాడిర్రు. మొత్తానికి ఎవరిని ఫైనల్ చేసిర్రు? ఇగో గీసార్ను ఫైనల్ చేసిర్రు. ఊరించి ఆఖరికి కేరళ సీఎం గా వీడి సతీష్ అన్ను పెట్టింది హస్తం పార్టీ అధిష్టానం. ఫలితాలు వచ్చి చాలా రోజులైనా కేరళ సీఎం కుర్చీ కోసం కేసీ వేణుగోపాలం, సతీష్ గట్టిగానే పోటీ పడ్డారట. గెలిచిన ఎమ్మెల్యేలల్లా వేణుగోపాలానికి కొందరు జేజేలు వలికితే ఇంకా కొంతమంది సతీష్ కు వలికిర్రట. మీదికెళ్లి రాహుల్ గాంధీ కాడ జర పట్టున్న లీడర్లు కూడా కేసీ వేణుగోపాలం అయితేనే మంచిగా ఉంటదని గట్టిగానే పట్టుబట్టిరట. అయితే కేరళ పినరయ్ విజయం తోటి పోటీ ఇవ్వడి ప్రతిపక్ష నేతగా ప్రజల మనసు గెలుచుకున్నాడు. వేణుగోపాల్ అధిష్టానం కాడ మంచి చెడ్డలు చూసుకున్నాడు. అయితే పబ్లిక్ ల పేరున్న లీడర్ అయితే జనాలు కూడా మెచ్చుకుంటారని అధిష్టానం అన్ని కోణాలలో ఆలోచన చేసి చర్చల మీద చర్చలు పెట్టి ఆఖరికి ఈసారి సీఎం గా వీడి సతీష్ ను ప్రకటించింది. 2001 నుంచి ఇప్పటి వరకు 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిండు. పార్టీ పవర్లున్నా లేకున్నా చెయ్యి గుర్తు నిడిచిపెట్టకుండా పట్టుకున్నాడు. విధేయతకు పనితనానికి దక్కిన గౌరవం అని అంటున్నారు కేరళ పబ్లిక్. రాననుకున్నావా రాలేననుకున్నావా? చిరంజీవి చెప్తే అందం సందం, నువ్వు చెప్తుంటే రేకు డబ్బాని తార్ రోడ్డు మీద గీకినట్టుగానే ఉన్నది తెలుసునా? ఖామోష్. ఎవరి కోసం అయితే కళ్ళల్లో ఒత్తులేసుకొని చూసిర్రో, ఎవరి రాక కోసం ఎన్ని దినాలు నిరీక్షణ చేసిర్రో అది రానే వచ్చింది. దేనికోసం ఎవరి కోసం? ప్రొడ్యూసర్లకు, సినిమా హీరోలకు, పోలీసులకు నిద్ర లేకుండా చేసింది ఎవరు? ఎవరంటే నాకేం తెలుసు? అప్పుడే మర్చిపోయినవా? ఓషి ఐబొమ్మనా? అదే మళ్ళొచ్చిందట. ఐబొమ్మ పోయింది, బప్పం అప్పడం అయిపోయింది. ఇక రానే రాదు అని అనుకున్నోళ్లకు మళ్ళా ఇంటర్నెట్లకు కొత్త సినిమాలు తీసుకొచ్చేసరికి చిత్ర పరిశ్రమ మొత్తం చిత్రపోయింది. కొన్నేండ్లు పోలీసులకు చిక్కకుండా దొరకకుండా కొత్త సినిమాలు వచ్చినట్టు ఐబొమ్మల పెట్టి చాలా మందిని థియేటర్ కు పోకుంటే చేసిన ఐబొమ్మ రవిని అరెస్ట్ చేసిన కూడా మళ్ళా గానొచ్చేసరికి సినిమాలు పరేషాన్ల పడ్డారు. పోలీసులు వీళ్ళ జాడ కనిపెట్టే పనిలో పడ్డారట. మన కాకీలు 3 ఆకులు ఎక్కువ చదివి వీళ్ళ ఖేల్ కథం చేస్తుంటే ఈ పైరసీగాళ్ళు ఇంకో 2 ఆకులు ఎక్కువ చదివి మళ్ళా పుట్టిస్తున్నారు. ముందు వచ్చే సినిమాలన్నీ పెద్ద సినిమాలే. టాకీస్ ల రచ్చలేసి బాక్స్ ఆఫీసుల కాడ కలెక్షన్ల సునామీ దేవాలని అనుకుంటున్నోళ్లకు మళ్ళా ఇంటర్నెట్ తెర మీద ఈ ఐబొమ్మ బప్పంలు గానొచ్చేసరికి లబ్బ మొత్తుకునే కథ అవుతున్నది ప్రొడ్యూసర్లది. మరి దీనికి మళ్ళా ఎవరు పురుడు పోసి ఆన్లైన్ లో బారసాల చేసిర్రో దేవులాడ పనులు పడ్డారట కాకీలు. తానొక్కటి తలిస్తే దైవం ఒకటి తలిసినట్టు ఈ పైరసిగల్ల పీడ విరగడైందని సినిమాల్లో ఎగిరి దినుకే లోపు మళ్ళొచ్చినాయి పోన్రి. అబ్బా ఏం పిలగాన్లురా, పని చెప్తే పైసలు అడుగుతున్నారు. మరి ఊకనే ఎవరు చేస్తారమ్మా? నా చిన్నప్పుడు మా అమ్మ రూపాయి పని చెప్తే అలా పావుల నాకే కావాలని తెలుసా? అవ్వా అమ్మ చెప్పిన పని చేస్తేందుకు కూడా లంచమా? మరి ఊకనే చేస్తే మన విలువేం తెలుస్తుంది? వామ్మో, నువ్వు యాంకర్ అయినావు కాబట్టి సరిపోయింది. ఏ సర్కార్ కొలువ కొట్టుంటే పైసా లేకుండా పనే చేయనన్నదానివేమో. ఇంకా నయ్యం లంచగొండ ఆఫీసర్లు అందరూ నన్నే ఆదర్శంగా తీసుకున్నారు అనలేదు పాటు. ఏసీ బోలు గింత స్పీడ్ ఉంటేనే గిట్లుంటున్నారు, ఇక లేకుంటే పరిస్థితులు ఎట్లుండునో. ఇంకేముంది, పని కావాలంటే క్షవరమే. మన దిల్దార్ ను దొంగలే డామినేట్ చేస్తున్నారని ఫీల్ అయ్యేది. ఇప్పుడు వాళ్లకు తోడు మీరు దొరికిర్రు. రోజుకొక్క ఆనిముత్యమన్నా దొరికిపోవాల్సిందే. అయినా మారతారా అంటే మారరు.
మనిషి ఆశాజీవి కదా, లంచం లేకుండా పని చేయాలంటే పానం ధరిస్తలేనట్టున్నది. అట్లా ఆశపడే ఎమ్మని గురు అగ్రికల్చర్ ఆఫీస్ లో పనిచేసే ఈ పెద్ద మనుషులు దొరికిపోయారు. ఎరువు దుకాణం నడిపే షావుకారి విత్తనాలు అమ్ముకుంటా సార్ లైసెన్స్ ఇయ్యూరి అని అంటే ఏం చెప్పాలి, నకిలీ విత్తనాలు అమ్మొద్దు, రైతుల్ని మోసం చేయొద్దు, రూల్స్ పాటించాలి అని చెప్పాలి గాని రూల్స్ పక్కకు పెట్టి మరి నువ్వు దుకాణం పెడితే మాకేంటి అని చెయ్యి చెప్పిర్రట. అయ్యో మీ గురించి మాకు తెలియదా సారు, ఏం తీసుకుంటారో మీరే చెప్పుర్రు అన్నాడట. 35,000 ఖాయం చేసుకో, నీ దుకాణానికి రిబన్ కట్ చేసుకో అన్నారట. ముందుగాల 30,000 దుకాణం బోని చేసినాక 5,000 అని మాట్లాడిర్రట. సరే సార్ 30,000 తెచ్చిన పట్టురే అని చెప్పి చెప్పకుండా ఏసీ బోళ్ళని తీసుకొచ్చిండు. ఇక ఏలూరులో ఎస్ఐ అయితే వెరీ చీప్ గా లవర్స్ ను బెదిరించి మీకు పెళ్లి జరగాలంటే 70,000 లంచం అడిగిండట. కాకి డ్రెస్ కున్న పరువు మొత్తం తీసిండు పో. ఇటు వరంగల్లా తండ్రి మీద ఉన్న భూమి కొడుకు మీద చేయమంటే ఆరే రాంబాబు 10,000 లంచం అడిగిండు. తహసీల్దార్ ఆఫీస్ లోనే రెడ్ హ్యాండెడ్ గా బుక్ అయిండు. అప్పట్లా పాత సినిమాలల్లా పోలీసోళ్ళు వచ్చినట్టు ఇప్పుడు ఏసీ బోళ్ళు వచ్చి ఆపండి అని అంటున్నారు. ఈ రోజుల్లా మీలాంటోళ్లే కాదు సామాన్య జనాలు కూడా మారిపోయారు. ఇక సపడక మీరే మారిపోర్రిగా. ఈ భూమి మీద దొంగలు దోసుకోలేనిది ఏందిరా? నగలు దోసుకుంటారు, భూములు కబ్జా పెడతారు, పైసలు ఎత్తుకపోతారు. ఇక దోసుకోలేంది ఏముంటది చెప్పు? ఓసి పిచ్చి, చదువు నీకున్న జ్ఞానాన్ని ఎవరు దోసుకోలేరు. కరెక్టేరా. ఎక్కడ చెప్పు? చిన్నప్పుడు కట్టాలేనాయే, పెద్దయినా కూడా కట్టమేనాయే. నాకెక్కడ చదువుకునే తీరుకుండేది చెప్పు? ఏం చేసినావో నువ్వు చిన్నప్పుడు? చింత శివురు మోసినావు అంగట్ల గిట్లా? అట్లనే అంటావు కానీ నువ్వు మా ఊర్లో అడిగితే తెలుస్తుంది బుజ్జి ఎంత కష్టం చేసింది అనేది. ఇక నీ కష్ట సుఖాలు ఆడనక గాని గీ సారేవలో ఇంటర్ పరీక్ష రాసిండు చూద్దాంపా. పిల్లగండ్ల నడుమ కూర్చొని పరీక్షలు రాస్తున్నది ఎవరనుకుంటున్నారు? ఒకప్పటి మావోయిస్టు తోపు లీడరు తిప్పరి తిరుపతన్న అలియాస్ దేవ్జీ. అప్పుడెప్పుడో 43 ఏళ్ల కింద జగిత్యాల ఇంటర్ చదివే టైంలో తెలుగు ఫెయిల్ అయిందట. అప్పటికే రాడికల్ స్టూడెంట్ యూనియన్ లీడరు. ఇక మనసు చదివిడిచిపెట్టమని తుపాకీ పట్టమని చెప్పితే అడవికి పోయిండు. అటెన్కా ఫలితాలు చూసుకుంటే దేవ్జీ తెలుగు ఫెయిల్ అయిందని తెలిసిందట. గన్ను పట్టిన చేయితోనే మళ్ళా పెన్ను పట్టి పరీక్షల పాస్ అయితా లా సెట్ రాసి తెల్లంగి మీద నల్లకోట వేసుకుంటా అభాగ్యులైన పేదలకు న్యాయం అందిస్తానంటున్నాడు. మొన్నట్లా ఆపరేషన్ కగారు చేయబట్టి లొంగిపోయిండు కదా, మనసు మళ్ళా చదువు మీదకి గుంజిందట. చెలో అని ఎగ్జామ్ ఫీజు కట్టిండు. హాల్ టికెట్ పరీక్ష ప్యాడ్ పట్టుకుని సెంటర్ కు వచ్చిండు. అందరి పిల్లగాన్లని ఎట్లనైతే చెకింగ్ చేసిరో తిరుపతన్నను కూడా గట్లనే చెకింగ్ చేసిరు. చూస్తున్నారు కదా పెద్ద మనుషులు, మీరెవరైనా పరీక్షలు తప్పుంటే మళ్ళా ఫీజులు కట్టుర్రి, ఎగ్జామ్ రాయండ్రి. చదువుకు ఏజ్ కు సంబంధం లేదు. అవును బుజ్జి, మనం ఇక మేకప్ కొంచెం తగ్గించాలరా. ఎందుకురా? బ్యూటీ ఎక్కువైపోతుందా? కాదు, ఖర్చు ఎక్కువ అవుతుంది. అయినా మనలాంటి న్యాచురల్ బ్యూటీస్ కు మేకప్ ఉన్నా లేకున్నా పెద్ద ఫరక్ ఉండదులే. ప్రధాని సార్ చెప్పినట్టు ఎవరి ఖర్చులు వాళ్ళు తగ్గించుకోవాలి అని అన్నాడు. మనకున్న ఖర్చు ఏందా అని ఆలోచిస్తుంటే మేకపే కదా. కావాలంటే చికెన్ వారంలో 6 రోజులు తిందాం తియ్యి. ఇంత మేకప్ బంద్ పెడితే ఆడియన్స్ పరిస్థితి ఏంది చెప్పు? అది కూడా నిజమే అనుకో. అగో గిడ మాట్లాడితేనే ఉన్నామా, గాడెవడం మోపైండి చూడు. రే రే ఎవర్రా నువ్వు? బాగుందిరా, చాలా బాగుంది. అచ్చం కొనేటోళ్ళ లెక్క బాగానే బండి చుట్టూ తిరిగి చూస్తున్నావు. జేబులో పైసలున్నాయి అర వారి. అబ్బో నీ కట్టింగో, ఆ బండి ఓనర్ కూడా అంత ప్రేమగా చూడకపోవచ్చు స్కూటీని. అబ్బా కొట్టేసేతందుకు కూడా ఫిట్టింగ్ చెక్ చేస్తున్నాడుగా. ఇదే ఆశ అంటే. మంది సొమ్ముల మీద కూడా ఏం టెస్టింగ్లు. ఈడనే ఎంతసేపు నిలబడతావు? గట్లెవలో వస్తున్నట్టున్నారు చూసిరాపో. ఎవ్వలేరా? ఎహే కొట్టేస్తే కొట్టేయిరా, ఎంతసేపుకి సస్పెన్సు. అది సంగతి. స్కూటీ కొట్టేసేటందుకు వాడి శకలు మామూలుగా లేవు. వాని లలిత కళలన్నీ వానికే చూపెట్టాలే దొరికినాక. కమల్ హాసన్ అయితే ఇంట్లో ట్విస్ట్ ఏందంటే ఎంతకు ఆ బండి షాల్ కాకపోవడంతోని వాడకట్ట అవతల ఇడిచిపెట్టి వేయండట. జనాలు చూస్తున్నారా? పార్కింగ్ లో బండ్లు పెట్టంగానే సరిపోదు, అప్పుడప్పుడు ఒక అన్నయ్యండ్రి. రాను రాను ఇండ్లకే కాదు వాడకట్లకు కూడా గేట్లు పెట్టి తాళాలు పెట్టుకోవాల్సిందే. ఇక అన్నమయ్య జిల్లా పుంగనూరు కడ జరిగింది. ఇవల్ల ఎలటి దిల్దార్ వార్తలు మళ్ళొచ్చే దిల్దార్ వార్తల్లో మళ్ళా కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి వనితా టీవీ. నమస్తే.